యమున చెప్తుంది కదా, రేపు పొద్దున కల్లా నీ భర్త ఎవరు, నీ మెళ్ళు తాళి కట్టింది ఎవరు, మొత్తం అంతా నాకు చెప్పాలి అని చెప్పి యమున చెప్పడంతో ఇక పొద్దున ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కనక మహాలక్ష్మి. ఇక ఇంట్లో అందరూ వెతుకుతూ ఉంటారనమాట కనక మహాలక్ష్మి గురించి. ఇక ఆ వసుధ కూడా చూసి ఇంట్లో ఎక్కడే కనిపించట్లేదు లక్ష్మి అని చెప్పి చెప్పడంతో, ఏ పండు నువ్వు చూసి రాపో, బయట బాల్కనీలో కానీ పైన టెర్రస్ కానీ ఎక్కడో ఒకటి ఉంటుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి. ఇక అప్పుడు పండు అంటాడు, లేదమ్మగారు, నేను ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాను, అమ్మ లక్ష్మమ్మ అసలు ఎక్కడ కనిపించలేదు, ఎక్కడో మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో ఏమో, నేను చాలా సేపటి నుంచి చూశాను, ఇందాకే నేను విహారీ బాబుకి చెప్పాను లక్ష్మమ్మ కనిపించట్లేదని చెప్పి. ఇక విహారీ వెతుకుతూ వెళ్ళారు లక్ష్మమ్మ కోసం అని చెప్పి అనగానే ఇటు పద్మాక్షి అటు సహస్ర కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఏంటి విహారీకి ఎందుకు ఎప్పుడు ఆ లక్ష్మి వెనకాల అన్నట్టుగా చూస్తూ ఉంటారు. మరోపక్క లక్ష్మి ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది. ఈలోపు లక్ష్మి అంతరాత్మ కల్పిస్తుంది. ఏంటి ఎక్కడికి బయలుదేరావు అని చెప్పి అనగానే, ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అంతరాత్మ అంటుంది, నీ దగ్గర వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు లేక వెళ్ళిపోతున్నావా అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, సమాధానం ఉంది కానీ చెప్పలేక, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనగానే, ఎందుకు చెప్పలేవు, చెప్పచ్చుగా అనగానే, నేను సమాధానం చెప్తే నా సమాధానంతో ఆ ఇల్లు అల్లకల్లోలం అయిపోతుంది. ఇక పద్మాక్షమ్మ గారు ఇటు సహస్రమ్మ గారు ఇంకేం లేదు, అసలు మామూలుగా ఉండదు వాళ్ళ మాటలు యమునమ్మతో కానీ విహారీ బాబుతో కానీ. ఇక అందుకే నేనే లేకపోతే ఈ లోకంలో బాగుంటుంది కదా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనగానే, అయితే నిజాన్ని కప్పెట్టేసేయి, నీ మనసులో ఉన్న ప్రేమను కూడా దాచిపడేసేయి, ఎందుకు ఏదో డెసిషన్ తీసుకున్నావుగా, వెళ్ళు దూకు అని చెప్పి అంతరాత్మ మాయమైపోతుంది. మరోపక్క విహారీ కారులో లక్ష్మి కనక మహాలక్ష్మి ఎక్కడున్నావు కనిపించు అని చెప్పి రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటాడనమాట వెతుకుతూ. మరోపక్క అక్కడ ఒక చిన్న నదిలా కనిపిస్తుందనమాట కనక మహాలక్ష్మికి. అందులో దూకేద్దాము అని చెప్పి అక్కడ నించుంటుంది. ఇక కరెక్ట్గా దూకేస్తూ ఉంటుందన్నమాట. దూకేస్తుంది కనక మహాలక్ష్మి. అప్పుడే విహారీ అయ్యో కనక మహాలక్ష్మి అని చెప్పి గబగబా తన కారు దిగి లక్ష్మి దూకగానే ఇక విహారీ కూడా ఆ నదిలో దూకుతాడు కనక మహాలక్ష్మిని కాపాడడానికి. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.